వాళ్ళిద్దరు ఎవరెవరు? శోభా శెట్టి ఇంకా తన పేరేంటి అశ్విని 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 హెయిర్ రాసుకోవడమే ఇంకా. మీ అక్క మాత్రం బయటికి రాదంట. రాదు ఫైనల్ విన్నర్ తెలుసు కదా. అక్క మొన్న శోభా శెట్టితో ఏం కొట్లాడింది బ్రో? మా అక్కతో పెట్టుకుంటే మడతడిపోద్ది ఎవరికైనా సరే. రాత్రి కూడా పల్లవి ప్రశాంత్ కూడా చాలా ఓవర్గా మాట్లాడడం, ఈ ఆడిషన్ డైలాగులు చెప్పడం నాకు నచ్చలే బ్రో. నా దోస్త్ అయినా నిజంగా అంటే దోస్త్ అయినా అవి కొన్ని మాటలు వాడు ఈ మధ్యలోనే బ్రో ఎందుకు మాట్లాడుతుండో నాకు నచ్చలే. కొంచెం ఎక్కువ అంటే పంచ గురించి మాట్లాడాడు కదా, లిమిట్స్ దాటి మాట్లాడితే దోస్త్ అయినా దుష్మన్ అయినా బరాబర్ తీరుకుంటది ఎవడైనా అని. అంతేనా? యాటిట్యూడ్ వచ్చింది. ఒకప్పుడేమో అన్నా లేదన్నా పల్లె ప్రజెంట్ సపోర్ట్ యాక్సెప్ట్, నేను ఒక రైతుగా అన్నది యాక్సెప్ట్ చేసినాడు. సో కానీ తర్వాత పల్లవి ప్రశాంత్ అంటారు ఇది 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 నచ్చదు బాయ్, ఇది నచ్చదు. రతిక ఎలా ఆడింది? రతిక ఈ వీక్ లో అన్ని కూడా ఇదివరకు కన్నా చాలా బాగానే ఆడుతుంది కదా. చాలా పద్ధతిగా ఉంది. అర్థమైందా? తనని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. డిస్టర్బ్ చేస్తే అందరికి మడతడిపోద్ది. హౌస్ మేట్స్ అందరికి కూడా కప్పు కొట్టుకొని పోతా అంటుందా? కప్పు కొట్టేదే రతిక తెలుసు కదా. ఎందుకన్నా మీ అక్క గెలవాలని చెప్పి నువ్వు ఇట్లా? మా అక్క గెలవాలని కాదు, ఆంధ్ర గాని తెలంగాణలో గాని ఇప్పుడు రతిక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అర్థమవుతుందా? మీకు ఎన్ని ఛానల్స్ ఇక్కడ 100 మంది ఉన్నా అందరికి ఇప్పిస్తా నేను. ఓకేనా? అందరికి ఇప్పిస్తా. అన్న మొన్న రతిక శోభా శెట్టి మీద ఏం ఫైర్ అయినా నాగార్జున గోస్ట్ శోభా శెట్టి మీద ఏంటి, శివాజీ మీదే ఫైర్ అయింది. మరి అలా ఉంటది అక్కతో పెట్టుకుంటే. అవును. ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యి మీ అక్కకి మళ్ళా రీఎంట్రీ దొరకడం అంటే మీ అక్క చాలా అదృష్టవంతురాలన్నా. రీఎంట్రీ ఎందుకు ఇచ్చింది? రతిక లేని బిగ్ బాస్ ఇక్కడ కింద ఉండేది, రతిక వచ్చిన తర్వాత హై పెరిగింది అనమాట. రతిక ఉన్నప్పుడు 11-12 ఉండేది రేటింగ్. రతిక బయటకు వెళ్తామే 6-5. మళ్ళీ రతిక లోపలికి ఎంట్రీ అయింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ రేటింగ్ చూసారు కదా ఎట్లా ఉందో. అవునా? ఎందుకన్నా మీ రతికకి ఎందుకని అంత ఫ్యాన్ తయారు చేసినారా మీరేనా? ఫ్యాన్ పేజ్ కూడా వచ్చినాయంటే కొత్తవి. 1, 2 అని చెప్పనా, 3 అని చెప్పనా, ఎన్ని అని చెప్పనా, కొన్ని నీళ్ళు పోస్తేనే రతిక బిగ్ బాస్ ఉంటేనే గెలుస్తుంది. నామినేషన్ రీచ్ అని చెప్పు బ్రో. అలా ఉంటది. అర్థమైందా? ఇప్పుడు మా అక్కతో సో సేవ్ అయితే అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నా. రతిక అయితే బయటకు రాదు. లేదు బ్రో, మీ అక్కని మా దోస్త్ నామినేషన్ నైట్ ఎపిసోడ్ లో 2 నామినేషన్ జరిగింది. మీ అక్కని మా దోస్త్ నామినేషన్ వేసింది. అదే అవసరం లేదు. ఎట్లా అనిపిస్తుంది? అదే సిల్లీ రీజన్స్. ఇప్పుడు గౌతమ్ చేశాడు, తర్వాత మళ్ళీ రతికని చేశాడు. ఎవరు చేస్తే వాళ్ళని రిటర్న్. కానీ అశ్విని ఇక్కడ మాత్రం సెల్ఫ్ నామినేషన్ చేసుకుని చూడు, అది హైలైట్. అవునన్నా నిజంగా అశ్విని నిజంగా అంటే నాకు నీ మీద అసలు ఏం లేకుండే ఒపీనియన్. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావు మరి నిజంగా అంటే గ్రేట్. ఒక బిగ్ బాస్ హౌస్ లో ఒక సెన్సేషనల్ సృష్టించినావు అనుకోంగా. బిగ్ బాస్ హౌస్ వరకే మళ్ళీ బయట కాదు. లాస్ట్ టైం మళ్ళీ ఎవరు కూడా వేసుకున్నాడు, తన నామినేట్ చేసుకున్నాడు. సో అన్న నిజంగా అంటే ఒక గేమ్ పరంగా మాత్రం యావత్ ప్రతి టాస్క్ లో అన్న అనుకోకుండా కొన్ని పాయింట్ల దగ్గర మైనస్ అయితే సంచాలకంగా మీరు తీర్పియాలి. అమర్ కావచ్చు, పల్లె ప్రశాంత్ కావచ్చు, ఎనీవన్ పీపుల్స్ ఏమన్నా తప్పుందనుకో నేను దాంట్లో దిగిపోయిన తర్వాత నాకు ఆట గెలవడం అనేది తెలుస్తుంది. దాన్ని ఎట్లా గెలిపించుకోవాలనడమే తెలుస్తుంది. చాలా బాగా ఎవరు నిజంగా అంటే టాప్ బరాబర్ అన్న. ఏందన్నా ప్రతి గేమ్ లో మొన్న 4 గేమ్లు పల్లె ప్రశాంత్ ఓడినాడు. రెండోది ఎవరన్నా లోపలికి పోయినప్పుడు మన అంబటి అర్జున్ ఓడగొట్టిండు. ఇంకోటి ప్రియాంక అంటే ఆడపిల్లని ఓడగొట్టడం కానీ అట్లేం కాదు. నిజంగా ప్రియాంక డ్రెస్సింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా దరిద్రంగా ఉంది బ్రో. ప్రియాంక ఒకటే మంచి డ్రెస్ చాలా పద్ధతిగా లంగావాణి ఎంత అద్భుతంగా చూడడం వచ్చాడుగా. తెలుగు అమ్మాయి లాగా ఉందా లేదా? కొన్ని సందర్భాల్లో నాకు తెలుగు రాదు. సారీ బ్రో. శోభా శెట్టి డ్రెస్సింగ్ ఎలా ఉంది? శోభా శెట్టి ఒక్కొక్కసారి బ్యాచులర్స్ రూమ్ లో ఉంటున్నాం, నాకు సిగ్గు మాట్లాడని. అది అలాంటి డ్రెస్సులు ఏంటంటే చూస్తే మేము ఇక్కడ లోపల ఫ్యామిలీతో చూడాలా బిగ్ బాస్, లేకపోతే ఎలా చూడాలో అర్థం అవట్లేదు బాబు. డ్రెస్ ఇంకోటేనా టాస్క్
పల్లె ప్రశాంత్ గౌతమ్ కొట్లాడినప్పుడు 2 గోళీలు వేసుకో అని అన్నాడన్న, అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కరెక్ట్ కాదు. నేను పల్లె ప్రశాంత్ ఫ్రెండ్ అయినా నాకు ఆ పాయింట్ నచ్చలేనా. 78వ రోజు ఈ రోజు బిగ్ బాస్ అన్న, బిగ్ బాస్ 77 రోజుల వరకు ఆయన గురించి కానీ గౌతమ్ అంటే ఎవరో అసలు పేరు కూడా తీయాలి. అవును. డాక్టర్ల గురించి ఎనీవన్ పీపుల్ ఎవరైనా మాట్లాడినా, ఇండియా కాదు ఎన్ని కంట్రీ ఎక్కడైనా కానీ డాక్టర్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ పేరు వాడితే కూడా ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుడి తర్వాత దేవుడు అంటారు, దేవుడి తర్వాత దేవుడిలా తీసుకుంటారు. పూజిస్తాం. సో డాక్టర్ ఏదైనా గోలిస్తే ఎందుకు ఇచ్చినావు అని అవన్నీ ఏం అడగారు చదువులేని వాళ్ళు, అవునే కదా. నమ్మకం నీ పని చూడకుండా చూసుకో. ఇవన్నీ ఏంది, ఒకప్పుడు ఆర్టిస్ట్ కలవాలంటేనే ఎడికెడితో పడతాం. ఇప్పుడు ఇంకా వచ్చిందని చెప్పి అన్ని కొన్ని మాటలు అయితే నాకు ఎట్లా అనిపించింది.